ముఖ్యంగా ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ప్రజలకి ఎవరికి కూడా ఇష్టం లేని పరిస్థితుల్లో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూడటం వ్యతిరేకిస్తూ ఏదైతే పార్టీ కాల్ ఉందో దాని ప్రకారం గతంలో వచ్చిన ఆ జీవోలన్నింటినీ కూడా గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన జీవోలను కూడా ఈరోజు భోగి మంటలో వేసి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలాగా మీ ఆలోచనలు మార్చుకోవాలా. ఎందుకంటే భోగి మంటలో ఏదైతే పాత వస్తువుల్ని పనికిరాని వస్తువులు వేస్తారో ఆ రకంగా మీరు ఆ జీవోని పక్కన పడేసి ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంత దారుణం అనేది ప్రజలు కోటి సంతకాల ద్వారా తెలియజేశారు. అయినా కూడా మీకు బుద్ధి లేకుండా మీరు టెండర్లు పిలవటం, ఒక్కళ్ళు కూడా టెండర్లు రాకపోవటం కూడా మీకు ప్రజలందరూ కూడా మరి ఎవరైతే మీరు కాంట్రాక్టులు కూడా మీకు ఒక రకంగా బుద్ధి చెప్పినట్టే. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అటువంటి కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మీరు ఏదైతే సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారో అవన్నీ చేసి ప్రజల దగ్గర మన్నలు పొందాలి, కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని మరి ఈ కార్యక్రమం తరఫున మేమందరం తెలియజేస్తాం.